ఈరోజు మనం భారత సౌరశక్తి కథ గురించి మాట్లాడుకుందాం. పైకి చూస్తే అద్భుతంగా వెలుగులతో నిండినట్టు కనిపిస్తున్న ఈ ప్రయాణంలో మన కంటికి కనిపించని కొన్ని పెద్ద సవాళ్లు అనే నీడలు కూడా ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో మన దేశం సాధించిన ప్రగతి నిజంగా అమోఘం. కాని ఆ ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 129 గిగావాట్లు. అసలు నమ్మశక్యంగా లేదు కదా. కేవలం 10 ఏళ్ల క్రితం మన సామర్థ్యం కేవలం 3 గిగావాట్లు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఇంత పెద్ద జంప్. మన హరిత ఇంధన లక్ష్యాల వైపు ఇది ఒక పెద్ద ముందడుగు. కాని ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. సరే, పవర్ ఉత్పత్తి చేస్తున్నాం, బాగానే ఉంది. కాని కేవలం కరెంటు తయారు చేస్తే సరిపోతుందా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. భారీగా ఉత్పత్తి చెయ్యడం కథలో ఒక భాగం మాత్రమే. అసలు సమస్య వేరే చోట ఉంది. అదేంటో చూద్దాం. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా మన సౌరశక్తి ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత ఉత్పత్తికి, ప్రసరణానికి మధ్య ఉన్న గ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మన ముందున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలు, చివరిగా మనకు ఆశను రేకెత్తించే కొన్ని విజయగాథల గురించి కూడా తెలుసుకుందాం. రైట్, ముందుగా మొదటి భాగానికి వెళ్దాం. భారత సౌరశక్తి ప్రస్థానం. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం కథను ఒక్కసారిగా మన ముందుంచుతుంది. 2014లో మన కెపాసిటీ కేవలం 3 గిగావాట్లు. ఇప్పుడు అంటే 2025 నాటికి మనం దాదాపు 129 గిగావాట్లకు చేరుకున్నాం. మాటలు కాదిది. అంతేకాదు, మన టార్గెట్ ఇంకా చాలా పెద్దది. 2030 కల్లా 500 గిగావాట్ల శిలాజతర ఇంధన సామర్థ్యానికి చేరుకోవాలి. ఎంత భారీ లక్ష్యమో గదా. ఓకే, ఇంత వేగంగా ఎదుగుతున్నాం కదా, మరి సమస్య ఎక్కడుంది? అదే మన రెండవ భాగం, ఉత్పత్తి వేగం, ప్రసారం మందం. మన సౌరశక్తి ప్రగతికి అతిపెద్ద అడ్డంకి ఇదే. అసలు కథ అంతా ఇక్కడే ఉంది. చూడండి, ఒకవైపు సౌర విద్యుత్ ఉత్పత్తి ఏమో రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. కాని దాన్ని మన ఇళ్లకు, ఫ్యాక్టరీలకు చేరవేసే ప్రసార సామర్థ్యం మాత్రం నత్తనడకనుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లోపించడం, అదే మనల్ని వెనక్కి లాగుతోంది. ఇది ఎలా ఉందంటే, మనం ఓ భారీ ఫ్యాక్టరీ కట్టామనుకోండి, లక్షల టన్నుల సరుకు తయారు చేస్తున్నాం. కాని ఆ సరుకుని బయటకు తీసుకెళ్లడానికి రోడ్లే లేకపోతే ఏంటి ప్రయోజనం? మన సౌర విద్యుత్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందిప్పుడు. సరే, ఈ ప్రసార సమస్య ఒకటేనా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ సవాళ్ల లోతుల్లోకి వెళ్దాం. మన హరిత భవిష్యత్తుకు అడ్డుగా నిలుస్తున్న ఆటంకాలేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, సమస్యలు ఒకటా రెండా? లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ముందుగా భూసేకరణ, ఇది చాలా పెద్ద తలనొప్పి. ఆ తర్వాత గ్రిడ్ రద్దీ, అంటే పవర్ హైవే మీద ట్రాఫిక్ జామ్ లాంటిది. కరెంట్ ఉంటుంది కాని పంపలేం. ఇంకా సోలార్ పవర్ పగలే వస్తుంది, దాన్ని స్టోర్ చేసుకోవాలి. కాని మన దగ్గర అంత స్టోరేజ్ లేదు. దీనికి తోడు మన డిస్కంలు, అంటే కరెంటు పంపిణీ చేసే కంపెనీల ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇక మనం వాడే సోలార్ పరికరాల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. చివరగా ప్రభుత్వ విధానాలు కూడా స్థిరంగా ఉండట్లేదు. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. 44%. ఇది చాలా షాకింగ్ నెంబర్. 2023లో కొత్త సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఏకంగా 44% పడిపోయింది. దీనికి ప్రధాన కారణం భూమి దొరకకపోవడమే. ఇది మన ప్రగతి వేగాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో ఆలోచించండి. ఇదిగోండి, ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. రాజస్థాన్లో దాదాపు 4300 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ప్లాంట్లున్నాయి. కాని ట్రాన్స్మిషన్ లైన్లు లేకపోవడం వల్ల పగటిపూట కరెంటు ఉత్పత్తిని పూర్తిగా ఆపేయాల్సొస్తోంది. అంటే కరెంటు తయారు చేసే సామర్థ్యం ఉన్నా దాన్ని వృధా చేసుకోవాల్సొస్తోంది. దీన్నే సాంకేతికంగా కర్టైల్మెంట్ అంటారు. అంటే బలవంతంగా ఉత్పత్తిని తగ్గించడం. మనం ఎంతలా దిగుమతులపై ఆధారపడి ఉన్నామో ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తుంది. సోలార్ ప్యానెల్ తయారీకి కావలసిన ముఖ్యమైన ముడిసరుకు పాలిసిలికాన్. దీనికోసం మనం 90% పైగా చైనా మీదే ఆధారపడి ఉన్నాం. అంటే మనమిక్కడ ప్యానెల్లు తయారు చేస్తున్నా అందులో మన దేశంలో జతయితున్న విలువ చాలా తక్కువ, కేవలం 30–40% మాత్రమే. సరే, ఎన్ని సమస్యలున్నాయి కదా, మరి పరిష్కారాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మనం ఏం చేయాలో చర్చిద్దాం. మనం వెంటనే చేయాల్సిన పనులు ఇవి. 1. గ్రీన్ ఎనర్జీ కారిడార్లని, అంటే సోలార్ పవర్ని తీసుకెళ్లే ప్రత్యేకమైన లైన్లని వేగంగా నిర్మించాలి.
2 బ్యాటరీ స్టోరేజ్ లాంటి నిల్వ వ్యవస్థలను పెంచుకోవాలి. 3 సోలార్ పరికరాలని మన దేశంలోనే తయారు చేసేలా పరిశ్రమలని బలోపేతం చేయాలి. 4 అన్నింటికన్నా ముఖ్యంగా విధానాలు స్థిరంగా ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. భూసేకరణ సమస్యకు ఇదొక అద్భుతమైన పరిష్కారం కావచ్చు. అగ్రివోల్టాయిక్స్. సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయం, సోలార్ పవర్ ఉత్పత్తి రెండూ ఒకే చోట. ఎలాగంటే సోలార్ ప్యానెల్ని కొంచెం ఎత్తులో అమరుస్తారు, వాటి కింద మామూలుగానే పంటలు పండించుకోవచ్చు. దీనివల్ల రైతులకు 2 రకాల ఆదాయం వస్తుంది. భూమిని కూడా కోల్పోవలసిన పనిలేదు. జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో ఇది చాలా విజయవంతమైంది. ఇన్ని సవాళ్లున్నా మన దేశంలోనే కొన్ని విజయగాథలున్నాయి. అవి మనకు ఆశను కలిగిస్తున్నాయి, మార్గాన్ని చూపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. గుజరాత్లోని మొధేరా గ్రామం. ఇది ఒక అద్భుతం. దేశంలోనే 24 గంటలు 7 రోజులు పూర్తిగా సౌరశక్తితో నడిచే మొట్టమొదటి గ్రామంగా చరిత్ర సృష్టించింది. ఒక గ్రామం మొత్తం ఇంధన విషయంలో స్వతంత్రంగా ఉండగలదని ఇది నిరూపించింది. ఇంకో అద్భుతమైన ఉదాహరణ కొచ్చిన్ విమానాశ్రయం. ప్రపంచంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి విమానాశ్రయం ఇది. రోజుకి 1000 యూనిట్ల కరెంట్ వాడే ఒక ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా గ్రీన్ ఎనర్జీ మీద నడవగలదని ఇది చేసి చూపించింది. ఈ మధ్యే మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం సాంచీ కూడా ఈ జాబితాలో చేరింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ సిటీగా మారాలనే లక్ష్యంతో ఇది ముందుకు వెళ్తోంది. అంటే నగరం మొత్తం తన విద్యుత్ అవసరాలను సౌరశక్తితోనే తీర్చుకుంటుంది. కాబట్టి మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే: మన హరిత భవిష్యత్తుకు సౌరశక్తే పునాది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ పునాది మీద భవనం కట్టాలంటే కేవలం పవర్ ప్లాంట్లోనే ఇటుకలుంటే సరిపోదు. వాటిని కలిపే ప్రసార వ్యవస్థ అనే వారధులు కూడా నిర్మించాలి. అప్పుడే ఆ భవనం బలంగా నిలబడుతుంది. చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: భారతదేశం ఈ మౌలిక సదుపాయాల సవాళ్లను దాటుకుని తన అపారమైన సౌరశక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకొని ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలబడగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.